ఇదివరకు చెప్పినట్లుగా ధృతరాష్ట్రుడు మరియు పాండురాజు వీరిరువురు రాజ్యం ఏలలేరని, అందువలనే విదురుడు జన్మించాడని కొన్ని చోట్ల ఉంది. ముందు చెప్పుకున్నట్లుగా కౌరవులలో జ్యేష్ఠుడు అనగా దుర్యోధనునికి పాండవుల పట్ల ద్వేష ఈర్ష్యలతో నిండి ఉంటాడు. అంధుడు బలహీనుడైనటువంటి ధృతరాష్ట్రుడు పాండవులకు కాకుండా తన సొంత కొడుకులకే రాజ్యమును వారసత్వముగా పొందవలెనని కోరుకున్నాడు. ఇక దుర్యోధనుడు తండ్రి అనుమతితో పాండవులను హతమార్చాలని పన్నాగము పన్నెను. కానీ పాండవులకు బావ శ్రీకృష్ణుడు పినతండ్రి విదురుడు ఉండడం వల్ల వారిపై జరిగిన అనేక ప్రాణహాని నుండి బయటపడతారు. ఏది ఏమైనా చివరకు కపట బుద్ధి గల దుర్యోధనుడు మామ శకునితో కలిసి పాండవులను జూద క్రీడకు ఆహ్వానించారు. ఆ జూదములో పతివ్రత మరియు విశ్వాసపాత్రురాలైన ద్రౌపదిని ఫనముగా గెలుచుకున్నారు. అంతేకాకుండా ఎంతోమంది రాజులు మరియు రాజకుమారులతో నిండిన ఆ సభ మధ్యలో ఆమెను వస్త్రాపహరణం చేయుటకు ప్రయత్నించగా శ్రీకృష్ణ భగవానుడు ఆయన దివ్య ప్రమేయముతో ఆమెను రక్షించెను. అంతేకాకుండా ఆ జూదములో ఓడినందుకు పాండవులు 13 సంవత్సరాలు వనవాసముకెళ్లారు. ఇక వనవాసము నుంచి వచ్చిన తరువాత పాండవులు ధర్మ ప్రకారముగా దుర్యోధనుని తమ రాజ్యాన్ని వారికి అప్పజెప్పమని అడిగారు. అందుకు దుర్యోధనుడు నిరాకరించాడు. రాజులుగా ప్రజాసేవ చేయటానికి కనీసం 5 కుగ్రామములైనా వారికి ఇవ్వవలసిందిగా ప్రార్థించిరి. కానీ అందుకు దుర్యోధనుడు తిరస్కరించి కనీసము సూది మొన మోపేంత స్థలము కూడా వారికి ఇవ్వనని